ప్రజాసేవలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. మహబూబాబాద్ నియోజకవర్గ ముఖ్య కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజు సంఘం కార్యదర్శి నీలం సుహాసిని దుర్గేష్, ఎంఈపీఏ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ సహా సర్పంచులు, మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు పార్టీలో చేరుతున్నామన్నారు నేతలు. కాంగ్రెస్ పాలన ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు మహేష్ గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లుగా టీఆర్ఎస్ హయాంలో మరునాటి అభివృద్ధిని, ఉత్తమమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి దిశ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు పేద ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి, పోయిన ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేని పరిస్థితి, సన్న బియ్యం ఇవ్వలేని పరిస్థితి, కరెంటు ఫ్రీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి, ఇవన్నీ అధిగమించి పోయిన ముఖ్యమంత్రి 7.5 లక్షల కోట్ల అప్రూవల్ పెట్టిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు పీసీసీగా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖర్గే గారి ఇచ్చిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మేము ముందుస్తూ తీరుస్తా పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత న్యాయం దొరుకుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు 20-30 సంఖ్యలో వివిధ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా అవకాశం ఇస్తున్న పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒకరి చేతులు నడిచే పార్టీ కాదు. ఈ పార్టీ సంక్షేమ పథకాన్ని ప్రతి పేదవాడి ఇంటి వరకు చేర్చాలనుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సన్నబియ్యం, కాంగ్రెస్ పార్టీ అంటే కొత్త కోపం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే 5 లక్షల ఇల్లు, కాంగ్రెస్ పార్టీ అంటే మన పిల్లల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ